వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. 1.6 కోట్లతో జిన్నూరు పంట కాలువ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు. రైతు మేలు కోరే కూటమి ప్రభుత్వం పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లిలో 1,06,00,000తో జిన్నూరు ఛానల్ పంట కాలువపై 3 రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ రామానాయుడుకు స్వాగతం పలికారు. కాలువ వెంబడి రైతులు కూటమి నాయకుడితో కలిసి మంత్రి రామానాయుడు మోటార్ సైకిల్ పై పర్యటించారు. विश्वे देवासे प्रजया मातरा रामानुस्ते धाता पुरस्ताद्यवताधारा शक्नः प्रवित्वान् प्रजस्त्रस्त्रहतमेवं विद्वानमृतैः भवतरान्यः पन्था अजराजविद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तारजन्मानि प्रथमान्या सन्देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भोधः पृथिव्यैरसा आच्च विश्वकर्मणः समवर्तताधेतस्य त्वष्टानि तद्रूपमेते तत्पुरुषस्व विश्वमाजानमग्रे ఈవేళ మరి జాతీయ మీడియాలో కానీ అదేవిధంగా మన మీడియాలో కానీ చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఈ వక్స్ బిల్లు విషయంలో యావత్తు దేశానికే ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం అర్థమైనటువంటి పరిస్థితి. ఏదైతే NDAకి బలం ఉన్నటువంటి లోక్సభలోనేమో వ్యతిరేకిస్తాడు, ఏదైతే ఈ బిల్లుకు అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభలోనేమో అదే బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. ఈవేళ జాతీయ మీడియా సంస్థలు కానీ మరి ఎవరైతే ఈ యొక్క ప్రెస్ ద్వారా పత్రికా ప్రముఖులు ఎవరు ఉంటారో అందరూ కూడా ముక్కు నీలేసుకునేటువంటి పరిస్థితి. మళ్ళీ దీనికి ఒక డ్రామా నిన్న మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏదైతే విప్పు జారీ డ్రామా, అది కూడా ఓటు వేసిన తర్వాత వైసీపీ విప్పు జారీ చేయడం. లోక్సభ చరిత్రలో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటి దాకా ఏదైతే వక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని కౌర్లు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సైలెంట్గా రాజ్యసభలో అదే బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే మరి ఈరోజు ఆ వక్స్ బిల్కి ఆ రాజ్యసభలో మరి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినటువంటి స్థితి. ఎస్, నీకు బిల్లులో ఏదైతే అనుకూలం కానీ లేకపోతే వ్యతిరేకం ఓపెన్గా మీరు మాట్లాడండి. లేకపోతే దానికి ఏదన్నా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సవరణలు ఏదైతే ముస్లిం సంఘాలు ఏదైతే చెప్పారో ఆ సవరణలు చేయమని కేంద్రానికి నివేదించాం. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సవరణల్ని కేంద్రం కూడా ఆమోదిస్తామని చెప్పి నిండు లోక్సభలో తెలియజేశారు. అట్లా ఒక స్టాండర్డ్
అంతేగాని మీరు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో మరి అనుకూలంగా ఓట్లు వేస్తే ఇటువంటి డబుల్ స్టాండర్డ్ రాజకీయంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈవేళ భారతదేశంలో కూడా మీ ముసుగు ఏదైతే ఉందో అది ఈవేళ తొలగిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ ముస్లిం సోదరులు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. మీ వెన్నుపోటు రాజకీయం ఏంటనేది ఈవేళ ముస్లిం సోదరులు కూడా గమనించారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి డబుల్ స్టాండర్డ్ మాట ఇక్కడ ఏపీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, లోక్సభలో ఒక మాట, రాజ్యసభలో ఒక మాట చెప్పేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో మరి బెంగళూరుకి మరి శాశ్వతంగా పంపించేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. మనం ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఆ రోజు 14-19లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క నిచ్చెన ప్రజల్ని ఎక్కిస్తూ మరి పైకి తీసుకెళ్ళేటువంటి దశలో ఒక్క ఛాన్స్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ మోసం దగా చేస్తే ఆ మాయలో పడి మళ్ళీ మీరు ఆ పాము కరిసినట్లుగా మళ్ళీ అక్కడ కిందకు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైకుంఠపాలలో మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క మెట్టు మళ్ళీ పైకి ఎక్కిస్తూ ఉన్నాం. అంచేతే 10-15 సంవత్సరాలు ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూడనటువంటి విధంగా రైతాంగానికి కూడా అభివృద్ధిని కూడా చేసి చూపిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ జున్నూరు ఛానల్ మీద ఇప్పుడు 3 శంకుస్థాపనలు చేసాం. 3 చోట్ల 5 కిలోమీటర్లు మరి 1,06,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రైతుకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జున్నూరు ఛానల్ మీద పెద్ద ఎత్తున మంత్రి గారు నిధులు తీసుకొచ్చి 3 రోడ్లకి 1,06,00,000 శాంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. 2 రోజులకు ఒకసారి ₹1,00,00,000 శాంక్షన్తో ఎక్కడో చోట శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దీనికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో ఒక పాలకొల్లు నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా రైతాంగ శ్రేయస్సుని కోరుకోవడం, ప్రజల శ్రేయస్సుని కోరుకునే రోడ్లకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజలు, రైతాంగం కూడా చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వాన్ని ఏనాటికి మరవలేరు. మరి చేసి చూపిస్తున్నారు. గతంలో రైతు విషయంలో పూర్తి నెగ్లెక్ట్గా వైఖరి అవలంబించాడు జగన్ గారు. అసలు జగన్ గారు ప్రతిపక్ష నాయకుడికే పనికిరాడు అనేది మా అందరి ఉద్దేశం. వీళ్ళ దేశం నవ్వుకుంటుంది. ఒక సభలో ఒక పక్కన, ఒక సభలో ఇంకో పక్కన ఓటేసామంటే నీకు అసలు సిగ్గుందా? నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడికి పనికొస్తావు అనేది జగన్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ప్రజలందరూ కూడా ఈవేళ వక్స్ బిల్ మీద నవ్వుకుంటున్నారనేది జగన్ గారు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలపల్లి గ్రామంలో ఏదైతే జున్నూరు ఛానల్ మీద మరి ఇలా 1,06,00,000తో మన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2014 ముందు ఈ కాలువగొట్లన్నీ మాకు మట్టి కొంతలు, కనీసం మనిషి నడవడానికి కూడా లేని పరిస్థితి. ఆ రోజు 2014లో మరి ఈయన శాసనసభగా ఎన్నికైన వెంటనే మరి ఆ రోజునే సట్రేసి గ్రావెల్తో ఆ రోజు ముందుగా మనకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 14, 19, 5 సంవత్సరాలు కూడా రైతులు ఇక్కడ చెరువుల దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి కానీ, ధాన్యం బళ్ళు మీద, ట్రాక్టర్ల మీద తోలుకోవడానికి కానీ ఎంతో ఉపయోగపడింది. కానీ దాని తర్వాత మనకు తెలుసు, ఒక మట్టి మీద ఒకసారి గ్రావెల్ వేస్తే అది సెట్ అవ్వదు. మళ్ళీ రెండోసారి, మూడోసారి వేస్తేనే కానీ మట్టి పుంతలు కాబట్టి మరి దాని మీద 2-3 సార్లు ఈ పట్టికి మనం వేయాల్సి ఉంటుంది. కానీ ఆ 1924 ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందో కనీసం 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఒక గుంట పూర్చలేదు, కనీసం దాని మీద ఒక గ్రావెల్ లారీ వేయలేదు. హిందూ ధర్మ పరిషత్ నేటి తరానికి హిందూ సాంస్కృతిక వారసత్వ సాంప్రదాయాలను నేటి తరాలకు అందించడానికి కృషి చేస్తుందని ధర్మ పరిషత్ సభ్యుడు కేవి కృష్ణవర్మ, మేడికొండ శ్రీనివాస్, గాది వెంకన్న విలేకరులకు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి దేవాలయానికి వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇది ఎవరిది వయసు లేదు ఇంకా. మరి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవం ఏదైతే ఉందో అది కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి వాడవాడల అన్ని గ్రామాల్లోనూ కూడా జరిపించుకునేటువంటి హిందువుల యొక్క ఇష్టదైవం శ్రీరామునికి చెందినటువంటి ఒక పండుగ. మరి అనాదిగా అంటే వేదాల కాలం నుంచి, త్రేతాయుగం నుంచి కూడా దీన్ని భారతదేశంలో జరుపుకోవడం అనేటువంటిది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి అనుగుణంగా మరి ఈ సంవత్సరం వచ్చేటువంటి శ్రీరామనవమి ఆదివారం రోజున పెద్ద ఎత్తున నిర్వహించడానికి మరి అన్ని శ్రీరామ ఆలయాల్లోనూ కూడా ఏర్పాట్లు
జరుగుతున్నాయనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి హిందువు కూడా ఆలయానికి వెళ్ళడం, ఆ శ్రీరామనవమి యొక్క ఉత్సవంలో పాలుపంచుకోవడం అనేటువంటిది జరిగిన రోజున ఇవి మరింత శోభాయమానంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రతి వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే, మనమంతా ఈ భారతదేశంలో ఉంటూ హిందూ సంప్రదాయాల్ని పాటిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ సంప్రదాయాన్ని అనుసరించడమే కాకుండా ఆ హిందూ దేవాలయాల్ని, హిందీ దేవీ దేవతల యొక్క ఉత్సవాల్ని కూడా మరి పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం ఒకటే హిందూ సంప్రదాయం మనకు నేర్పుతున్నటువంటి విషయం కాదు. మనం ఏదైతే భగవంతుడి నుంచి కోరుకుంటున్నామో అటువంటి కోరికలు నెరవేర్చేటువంటి శక్తి భగవంతుడికి ఉండాలి అని మనందరం కూడా ఆశించవలసినటువంటి, కోరుకోవాల్సినటువంటి సందర్భం. అంటే భగవంతుడికి అన్ని శక్తులు, అన్ని మరి విషయాలు ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా చేరి ప్రార్థనల ద్వారా, పూజల ద్వారా, జపాల ద్వారా, హోమాల ద్వారా, యజ్ఞాల ద్వారా ఆ భగవత్ స్వరూపుని యొక్క శక్తి సామర్థ్యాలను పెంచవలసినటువంటి, ఏదైతే ఆ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను పవిత్రం చేయవలసినటువంటి బాధ్యత కూడా వేదాలు మనకి చెప్తున్నటువంటి విషయం. మరి అటువంటి సంప్రదాయాలన్నింటినీ వదిలేసి కేవలం ఒకసారో రెండుసార్లు సంవత్సరానికి గుడికి వెళ్ళి నేను నా సంప్రదాయాన్ని పాటిస్తున్నాను అనుకోవడం కూడా అది పెద్ద సమంజసం కాదు. ఇప్పటికీ ఈ విధంగా దిగజారినటువంటి ఈ సంప్రదాయ సంస్కృతాలు మనం పాటించకుండా పోతే భవిష్యత్ తరాల్లో మన వచ్చేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సంస్కృతి సంప్రదాయాలకి పూర్తిగా మరి దూరం వెళ్ళేటువంటి అవకాశం కూడా మన కళ్ళెదుటే కనిపిస్తోంది. వస్తున్నటువంటి పాశ్చాత్య పోకళ్ళు కానీ, మారుతున్నటువంటి సాంకేతిక విలువలు కానీ, నైపుణ్యాలు కానీ అనేక రకమైనటువంటి కొత్త పంతులు తొక్కుతున్నటువంటి సందర్భంలో తిరిగి మనమంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరి నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎంతోనే ఉన్నాయి. కాబట్టి ఈ దేవాలయాలకు వెళ్ళడం అనేటువంటిది కేవలం ఒక డ్యూటీగా కాకుండా, ఒక విధిగా కాకుండా అది మన బాధ్యతగా గుర్తించి దేవాలయాలకు వెళ్ళడం, ఆ దేవీ దేవతల యొక్క మరి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడం, వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవ్వడం ఎంతైనా అవసరం. కాబట్టి మరి శ్రీరామనవమి ఒకటి కాదు, అన్ని దేవాలయాల్లో అన్ని సందర్భాల్లోనూ కూడా మనం అన్నింటిలోనూ కూడా పాల్గొని వాటిని సుసంపన్నం చేయవలసినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం మరి ఏదైతే ధర్మ పరిరక్షణ సమితి పాలకుల్లో ఈ దేవీ దేవతల యొక్క కళ్యాణాలు కానీ, శ్రీరామనవమి ఉత్సవం కానీ, అలాగే మరి ఏదైతే గణపతి నవరాత్రులు కానీ, ఏదైతే మరి దేవి నవరాత్రులు కానీ మరి గత 4-5 సంవత్సరాలుగా చక్కగా జరగడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో అది ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ మరి ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణం జరుగుతున్నటువంటి వాటిలో భాగస్వాములయ్యి మరి ఆ దేవతలకి ధర్మ పరిరక్షణ తరపున మరి కానుకలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు అవ్వాల్సిందిగా మరి ఎవరైతే అధ్యక్షులు గాది వెంకయ్య గారు ఉన్నారో, అలాగే కార్యదర్శి మరి తోట రాంబాబు గారు ఉన్నారో, మరి కోశాధికారి ఎవరైతే సేరం ఆనందకృష్ణ గారు ఉన్నారో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి ఈ ఉత్సవంలో మరి పాల్గొనవలసిందిగా, ఇదంతా కూడా సంప్రదాయాన్ని కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నంగా భావించి మీరందరూ కూడా సహాయ సహకారాలను అందించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి. ముందుగా మన భారత ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. శ్రీరాములు అంటే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఎంతో ఆయనకున్న విలువల్ని మనం పాటిస్తూ ముందుకు పోవడం వలన మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ మన వారసులకి అలవాటు చేస్తూ భవిష్యత్ తరాలన్నింటికి కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మన పెద్దల నుంచి మనం తెలియజేస్తున్నాం. అదే విషయం మన పిల్లలకు కూడా తెలియజేయాలి. ఈ శ్రీరామనవమి దేశమంతా కూడా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు. దాని సందర్భంగా మా వంతు బాధ్యతగా మేము ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ప్రతి మండపానికి వెళ్ళి రాముల వారికి అలాగే సీతమ్మ వారికి
కానుకలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా వివిధ కళ్యాణ మండపాల్లో జరిగే ఈ గుడికి సంబంధించిన ఉత్సవాలు కానివ్వండి, లేకపోతే కళ్యాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటూ మన ధర్మరక్షణ తరపున ప్రతి మండపానికి వెళ్ళి మేము అన్ని కానుకలు ఇవ్వాల్సిన ఏమైనా ఉంటాయి కూడా ఇచ్చి అన్ని కళ్యాణ మండపాలు దర్శిస్తాం. గుళ్ళోకి ప్రతి వాళ్ళు వచ్చి భక్తితోటి శ్రీరామనామం జరుపుకుని తీర్థప్రసాదం స్వీకరించి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేశారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ పదవిని కోడి విజయభాస్కర్ కు దక్కిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనేక మంది బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ నిమ్మల రామారాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ నిమ్మల రామారాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. అంగర రామ్మోహన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అంగర రామ్మోహన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ పరంగా వెనకబడి ఉన్న వర్గాలకి మొదటి నుంచి కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీల విషయంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. దానికి అనుగుణంగానే కొన్ని వేల మంది బీసీలని లీడర్స్గా తయారు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి 20% ఉన్న రిజర్వేషన్ బీసీలని 34% తీసుకెళ్లిన విషయం కూడా మా అందరికీ గుర్తుంది. ఈరోజు ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా 34% ఇస్తానని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు. మరి దానికి అనుగుణంగానే ఈవేళ మన రామానాయుడు గారు కూడా ఇక్కడ ఒక ముందడుగు వేసి ఈవేళ ఏఎంసీ చైర్మన్ని బీసీలకు ఇచ్చి గౌరవించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇది చేతంటే ఏఎంసీ చైర్మన్ అనేది పాలకొల్లు చరిత్రలో ఏనాడు కూడా బీసీ చేయలేదు. ఆ విధంగా ఈవేళ ఆలోచించేసి ప్రతి విషయాల్లోని కూడా బీసీలు ముందు పెట్టాలనే సంకల్పంతో స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి రామానాయుడు గారు మరి ఈవేళ కోడి విజయభాస్కర్ గారికి ఈవేళ ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం అనేది మా బీసీలు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. ఎందుచేతంటే ఇటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు కూడా ప్రాధాన్యత ఉంటుందనేది గుర్తింపునిచ్చి ఈవేళ రామానాయుడు గారి యొక్క తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఎప్పుడూ కూడా బీసీలు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం, చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే ఈవేళ ఆయన క్యాబినెట్లో కూడా బీసీ మంత్రుల్ని ఆర్థిక హోంశాఖ కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఏఎంసీ చైర్మన్ విషయాల్లో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ఏదో కొంతవరకు రిజర్వేషన్ ఇచ్చినా అధికారాలు లేవు వాళ్ళకి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి అధికారాలతో పాటు ఉన్నతమైన బీసీలని దాదాపు 50% ఉన్న బీసీలకు ఏ విధంగా గౌరవించాలనే సంకల్పంతోనే ఈవేళ ఈ యొక్క విజయభాస్కర్కి కోడి విజయభాస్కర్కి మరి ఈ పదవి ఇవ్వడం మేము అందరూ కూడా సంతోషపడుతున్నాం. ఎందుచేతంటే అతను కూడా సీనియర్ లీడర్గా ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా జడ్పీటీసీ వాళ్ళ వైపు పనిచేసింది, సర్పంచ్గా పనిచేశారు. మరి పార్టీలో మొదటి నుంచి ఉండి సేవలు అందిస్తున్న విజయభాస్కర్కి ఇవ్వడం అనేది మేము అందరం కూడా ముక్కములుగా ఈ సందర్భంగా రామానాయుడు గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇందాక రామానాయుడు గారు ఇంకొక ముందడుగేసి దళితుల విషయాల్లో కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం అని రతన్రాజుకి వైస్ చైర్మన్ ఇచ్చామని చెప్పడం కూడా మా అందరికీ కూడా సంతోషాన్ని కలిగించింది బీసీలు ఎస్సీలకి. ఈ విధంగా ఈ యొక్క భవిష్యత్తులో బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఇక్కడ రామానాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ యొక్క అధికారాల విషయంలో పూర్తి స్వేచ్ఛాభావాలతో వీళ్ళ పదవిని నిర్వహిస్తారని తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉందో ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన నా యొక్క బీసీ అన్నదమ్ములకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా బీసీలకంతా కూడా ఒక పండగ రోజు. ఎందుచేతంటే ఎప్పుడూ కూడా పాలకొల్లు నియోజకవర్గం పుట్టిన తర్వాత
ఏనాడు కూడా బీసీలకి అవకాశం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఏదైతే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈరోజు మన ప్రీతమ గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈరోజు బీసీలకి, అందులో సెట్టుబల్జీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈరోజు ఏదైతే ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మా సామాజిక వర్గమే కాదు, బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఆయన రామానాయుడు గారికి ముందుగా మేము అందరం కూడా జాతీయులు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేతనంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు బీసీలకి రాజకీయంగా కూడా వాళ్ళకి రాజకీయంగా పైకి రావాలని ఆ రోజు రాజకీయాల్లో కూడా కొన్ని మంచి స్థానాలు, మంచి పదవులు ఇవ్వటం ఆ రోజు రామారావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా బీసీలు పైకి తెచ్చే విధంగా రాజకీయాల్లో కూడా పెద్దపీట వేయడం జరిగింది. అదే మన పాలకొల్లు నియోజకవర్గంలో అదే ఏదైతే కొనసాగిస్తూ ఎన్టీ రామారావు గారు వారసులుగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు వారసులుగా రామానాయుడు గారు మన పాలకొల్లు నియోజకవర్గంలో సామాజిక న్యాయం చేయడంలో నిజంగా చాలా ఆయన మనం అందరం కూడా మెచ్చుకోవాలి, ఆనందించాలి. ఏం చేతంటే మేము కూడా అందరం ఈరోజు ఈ విధంగా ఈ పదవుల్లో ఉన్నామంటే కారణం తెలుగుదేశం పార్టీ, మా రామానాయుడు గారు. ఏం చేతనంటే రామానాయుడు గారు పార్టీకి పనిచేసే నాయకుల్ని గుర్తించి ఆయనకి మంచి పదవులు ఇచ్చి పార్టీకి సేవ చేసే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా ఆయన చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే రామానాయుడు గారు ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో బీసీలకి ఒక ఎన్నుమొక్క, బీసీలకి ఒక అండ. ఏం చేత ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఏదైతే మాకు నిజంగా ఏదైనా వైద్యరీత్యా ఎవరికైనా బీసీలకి ఇబ్బంది కలిగినప్పుడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడం కానీ, ఆ పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని. కానీ ఈరోజు పాలకొల్లు నియోజకవర్గానికి బీసీలకు వెన్నుముక రామానాయుడు గారు. ఎందుకంటే పాలకొల్లు నియోజకవర్గం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడూ కూడా బీసీలకు ఏఎంసీ చైర్మన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రప్రథమంగా పాలకొల్లు నియోజకవర్గ చరిత్రలో బీసీలకి ప్రప్రథమంగా ఏఎంసీ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి చెందుదంటలో ఏ విధమైన అనుమానం లేదు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అంటే యావత్ భారతదేశం గర్వించవలసిన మహనీయుడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు గాంధీ బొమ్మల సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. మధ్యలో వెళ్ళకండి. వచ్చాం మేము, మరి అలాగే ఉంటుంది. మరి ఆహ్వాన కమిటీ అంటే వచ్చేదాకా చూడాలి. బాగుగానే బయట వచ్చారండి. సైడ్కి మనిషి పద్ధతి లేదు. పక్కన సైడ్ పక్కన నడవండి సార్, ముందు నడవండి సార్ ప్లీజ్. నేను పక్కన చూసాను కదా, గ్యారంటీగా పెట్టేది మొత్తం 1000 వాళ్ళలో షార్ట్లు మనకి చెప్పలేదా సార్? మాకు సేవకుడు గొప్ప వరం మాకు. అది ఎప్పుడు మాట్లాడాడు బాబు. ఇంకా మళ్ళీ పక్కన కూడా తీసుకొచ్చాను.
ఒక ఉప ప్రధానిగా అన్ని సామాజిక వర్గాలకి అందుబాటులో ఉండి అందరికీ ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైన నాయకులు మన జగజ్జీవనరావు గారు. ఆయన ఏ కులాలైతే అణగారి ఉన్నాయో ఆ అణగారినటువంటి కులాలన్నీ కూడా సమానమైనటువంటి ఫలాల అనుభవించాలనే ఉద్దేశంతో అవిరామమైనటువంటి కృషి జరిపించినటువంటి మహోన్నతమైన నాయకులు. వారిని స్మరణ చేసుకుంటూ ఈరోజు మనం ఇలాగ మన ప్రీతమ నాయకులైనటువంటి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం చాలా సంతోషదాయకమైన స్థితి. కనుక ఈ మహోన్నతమైనటువంటి నాయకుని ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయ సాధనలో కేవలం మనందరం పూలదండలు వేయడంతోనే మర్చిపోతున్నాం. అంబేద్కర్ కానీ మహాత్మా పూలే కానీ మరి బాబు జగజ్జీవనరావు కానీ పూలమాల వేసి మాత్రమే మనం ఆ రోజుని ఏదో సెలబ్రేట్ చేసుకుని మాన్యతలు కాకుండా వారి ఆలోచన విధానాల్లో మనం ముందుకు వెళ్ళాలని మరి జాతి భవిష్యత్తును మరి అన్ని కులాల సంరక్షణను వారి ఆలోచన విధానం వెళ్తే అద్భుతమైన రీతిలో ఫలాలు అందుకుంటామనేటువంటి గొప్ప సత్యాన్ని మనందరం గుర్తించి ఆ పైరులో ముందుకు కొనసాగాలని కోరుతున్నాము. మన ప్రియతమ బాబు జగజ్జీవనరావు గారంటే ఈవేళ యావత్తు భారతదేశానికి యావత్తు భారత జాతికి కూడా ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తిదాయకం, ఒక దశ దిశ దిక్చూచి లాంటి నాయకుడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరి ఆ రోజు మరి ఏదైతే ఆయన విభిన్నమైనటువంటి శాఖలు నిర్వహించి ఒక కార్మిక శాఖ మంత్రిగా ఆ యొక్క కార్మికుల సంక్షేమానికి ఈరోజు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ అమలు చేయడం కానీ ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు ఇండో పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడటానికి మార్గం సుగమం చేసినటువంటి విషయంలో ఒక రక్షణ మంత్రిగా ఆయన సేవలు కానీ ఒక వ్యవసాయ మంత్రిగా పనిచేస్తూ ఈ దేశంలో భవిష్యత్తులో కరువు లేకుండా ఈరోజు మరి ఒక హరిత విప్లవాన్ని ఈ దేశంలో తీసుకొచ్చారని అంటే అది ఆయన ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా. అంటే ఇట్లా ఆయన ఏ శాఖ నిర్వహించినా కూడా ఆ శాఖకు నిజమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చి ఆయన చేసినటువంటి సంస్కరణలే ఈరోజు మనందరం కూడా అమలు చేస్తున్నాం. అటువంటి మహానుభావుడు వాస్తవంగా చెప్పాలంటే నా దృష్టిలో ఖచ్చితంగా 100కి 100% భారతదేశానికి ప్రధాని అయ్యేటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. అయితే కొన్ని స్వార్థమైనటువంటి శక్తుల వల్ల ఆయన కాలేకపోయారు కానీ ఖచ్చితంగా ఆ జగజ్జీవనరావు గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయ సాధన కోసం మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. పాలకొల్లు అచ్చుగట్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 ముకుదారమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా కుంపట్ల రాజా సోదరుల దంపతులచే పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోలాట, భజనలు, అమ్మవారికి పంచహారతులు, వేద పండితులు నిర్వహించారు. అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
కొంచెం వెనకరండి సార్ గురుగారు. కొంచెం సైడ్ మాకు కొంచెం సైడ్కి రండి మేడం. మేడం మీరు కూడా అలా ఉండి చెప్తాను, నడుచుకుంటూ వచ్చేసేయండి. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అమ్మవారికి చక్కటి చాయి పంటలను ప్రసాదించమని కుంభహారులు ఇచ్చారు. ఇప్పుడు ఏ మానవుడు ఏ నక్షత్రంలో పుట్టాలన్నా 27 నక్షత్రాలు అమ్మవారి నక్షత్రహారుని ఒక్కొక్క నక్షత్రం అమ్మవారి మహోత్సవాల భాగంగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. వ్యాపారులందరూ అమెరికన్ ట్యాక్స్ విధానాన్ని అడ్డుపెట్టుకుని దారుణంగా రేట్లు తగ్గించడం దారుణమని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన పాలకొల్లులో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ మీటింగ్కి మన కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ వారు మొత్తం రెయ్యి కొనకుండా ఖరీదు ఆఫ్ చేసి, మరి ఏదైతే అమెరికా 26% ట్యాక్స్ విధించింది, మాకు ఇంకా ఏమీ అప్డేట్ లేదు, మేము ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పేసి 2-3 రోజుల నుంచి పూర్తిగా కొనటం మానేశారు. సరే, మనం 2 రోజుల నుంచి వెయిట్ చేసాం, ఏమన్నా ఈరోజు కూడా ఏమన్నా దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, దాని మీద మనం ప్రభుత్వానికి కానీ దీనికని దృష్టి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నట్టు చూస్తే ఈరోజు కొన్ని కంపెనీలు మరి దారుణంగా మొన్నటిదాకా 40 కౌంటు 30 కౌంటు 470 రూపాయలు ఉంటే ఇవాళ 380 రూపాయలు, అంటే కేజీకి 90 రూపాయలు తగ్గించి. అలాగే మొన్నటిదాకా 360, 350 రూపాయలు 50 కౌంట్ని 300, కొంతమంది ఇంకా 10 రూపాయలు తగ్గించి 290 చెప్పడం. ఇలాగా అలా వ్యత్యాసం లేకుండా 2-3 కంపెనీలు చాలా దారుణంగా తగ్గించి చెప్పేటప్పటికి రైతులు విపరీతమైన ఆందోళన వచ్చి మరి వెంటనే మన సంఘానికి ఫిర్యాదు చేయటం, ఇలా అయితే మేము కల్చర్ చేయలేం, మీరు ఏదైనా దీని మీద మీటింగ్ ఏర్పాటు చేస్తారో లేకపోతే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాకు కల్పిస్తున్నారు అని చాలా దారుణంగా అందరూ కూడా మరి ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారో దాని మీద అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిజంగా ఈరోజు అమెరికా ట్యాక్స్ విధించింది. అమెరికా వెళ్ళే కౌంట్లన్నీ 50, 40, 30. మరి మిగతా కౌంట్లు 100 కౌంట్ కాడి నుంచి వెళ్ళే సరుకులన్నీ కూడా మిగతా కంట్రీలకు వెళ్తాయి, అక్కడెక్కడ ట్యాక్స్ లేదు. మరి ఎందుకు 100 కౌంట్కి కూడా రేటు 200 రూపాయలు తగ్గించేసి 50 రూపాయలు 40 రూపాయలు తగ్గించి మరి కొంటున్నారంటే మరి ఇదంతా ఒక సిండికేట్గా ఏర్పడి రైతులని ఈ ముసుగులో మరి వాళ్ళు ఏదో తక్కువ రేటుకి పెట్టి కొనాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. సరే, దాంట్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అక్కడ కూడా కొంతమంది తగ్గిస్తే రేపు పొద్దున కల్చర్ కూడా ఇబ్బంది వస్తుంది, మనం కూడా ఇబ్బంది పడతామని అంటున్నారంట. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు అయితే రేట్లు కొనట్లేదు, అసలు చెప్పట్లేదు. కొన్ని అయితే బాగా తగ్గించి దారుణంగా మరి అలా వ్యత్యాసం పెట్టి రైతులు భయాందోళన చేసిన గురించి వచ్చింది. సరే, దీని మీద మన ప్రభుత్వం కూడా మరి ఇంతవరకు మీటింగ్ కూడా వాళ్ళతో కలిసి ఏర్పాటు చేసినట్టు ఇంకా మా దృష్టి రాలేదు. సరే, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వీళ్ళ దృష్టికి కూడా అందరి దృష్టికి తీసుకెళ్ళే ఉద్దేశంతో మరి రేపు 7వ తారీఖు ఉదయం 9 గంటలకి సోమవారం నాడు మరి ఏదైతే మన పోలపల్లిలో మన పోలపల్లి వై జంక్షన్లో మరి ఒక మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఆక్వా రైతులే కాకుండా ఆక్వా రైతులతో పాటు ఆ రోజు ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైనా సరే ఆర్వోస్ చేయకుండా ఎక్కడైనా వైరస్ బారిన పడి తప్పని పరిస్థితుల్లో ఆర్వోస్ చేయాలి తప్ప ఏ రైతు అయాల ఆర్వోస్ చేయొద్దు. ఎవరైతే రైతులు ఉంటారో మీ గ్రామాల్లో మన సభ్యులే కాదు, అక్కడ ఇంకా ఉన్న మన రైతులు ఆక్వా రైతులు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి రైతు వచ్చేలాగా మీరందరూ కార్యాచరణ రూపించుకోవడం ఒకటి. 2, ఎవరైతే రైతులు ఉన్నామో మన దగ్గర పనిచేసి వల కార్మికులు, అలాగే మన దగ్గర పనిచేసి కూలి కార్మికులు ఎవరైతే మన దీనికి సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ మీటింగ్కి రావాలి. వాళ్ళందరికీ కూడా మరి మీరు అందరూ కూడా సమాయత్తం చేసి తీసుకురావాలని చెప్పేసి రైతులు కోరుకుంటూ, అలాగే ఆ రోజుని ఎవరైతే మనకి ఈ మేత షాపులు ఏదైతే డీలర్స్ ఉన్నారో వారందరూ కూడా అలాగే మనకు సప్లై చేసి ఆపాలు కానీ లేకపోతే ఇలాగ తోరలు కానీ సప్లై చేసి ఎవరైతే ఈ పరిశ్రమకి ఉంటారో వాళ్ళు కూడా
మొత్తం షాపులు కట్టేసి మరి వాళ్ళ కార్మికుల్ని వాళ్ళు కూడా వచ్చి, ఎందుకంటే రేపు రైతు లేకపోతే డీలర్ లేడు, డీలర్ లేకపోతే వ్యవస్థ లేదు, ఎవరూ లేరు, అసలు ఇవాళ ఇండస్ట్రీ లేదు, గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్కి ఆదాయమే రైతు. ఇటువంటి రైతు ఇంత దారుణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే మరి స్పందించకపోతే ఇంకా మేము ఏ రకంగా కల్చర్ చేయాలని చెప్పేసి చాలా భయాందోళనతో ఉన్నాం. కాబట్టి తప్పకుండా అందరూ హాజరు కావాలని, అలాగే ముఖ్యంగా ఆ రోజునైతే మనం ఈ దీంట్లో మనం ఒక పాయింట్లు పెట్టుకున్నాం. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైతే దాని గురించి ఆపేశారో దాని మీద ఒక కార్యాచరణ మనం చేద్దామని చెప్పేసి ఒక పాయింట్గా పెట్టుకుని, గతంలో కోవిడ్లో మనం చూసాం రైతుని ఏ రకంగా 40 కౌంటు 100 రూపాయలు కొన్ని నాశనం చేశారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించి ఈరోజు ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మనకి ఇటువంటి మోసాలు జరిగితే మరి దీని మీద చాలా రైతులు తీవ్రంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ను కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి ఇలా సిండికేట్లు కదా, అసలు వ్యాపారం సిండికేట్ ఏంటి? నీకు 10 రూపాయలు మిగిలితే రూపాయి ఇచ్చి కొనుక్కుంటావు, ఏ వ్యాపారస్తుడే ఆ వ్యాపారం అంతే తప్ప 100 మంది కూర్చొని ఇదే రేటుకి కొనాలి, ఇదే రేటు ఇంత సరికే కొనాలి, ఈ కౌంట్లు కొనొద్దని ఒక అల్టిమేటం ఇస్తున్నారంటే ఎంత ఇవాళ ఇది మన దుర్మార్గ పాలన అవుతుందో మనం చూస్తున్నాం. తప్పకుండా దాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఇలాగా సిండికేట్ల కింద ఏర్పడి మరి రైతుని తొక్కాలని చూసినప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎవరైతే ఇలా చేస్తున్నారో మరి వాళ్ళు కూడా లైసెన్స్ రద్దు చేసి ప్లాంట్ రద్దు చేయాలి. మేము రైతులందరూ వెళ్ళి వాళ్ళ ప్లాంట్ల దగ్గర ధర్నాలు చేసి మాకు ఈ దుస్థితి ఎందుకు కల్పించాలి? అటువంటి 2-3 ప్లాంట్లు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్లాంట్లు మీరు లైసెన్స్ రద్దు చేయండి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోండి. ఎందుకు తప్పు చేస్తారు? యాత్రి తప్పు చేసేవాడు యాక్షన్ తీసుకోండి. మేము కూడా కోరుకునేది గవర్నమెంట్ని అదే, మీరు ఎప్పుడైతే దీన్ని సీరియస్గా తీసుకుని చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. అవి కూడా మీ గవర్నమెంట్ దృష్టికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ, అలాగే ఏదైతే ఈ శాఖ మంత్రి గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు, అలాగే ఇక్కడ లోకల్ మంత్రి రామానాయుడు గారి దృష్టికి, అలాగే అప్సడా వైస్ చైర్మన్ రామనారాయణ ఉన్నారు ఆయన దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళని మరి మీటింగ్ వేసుకుని వీళ్ళందరినీ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా, రైతులు తగ్గించకుండా మరి రైతు సరుకులు కొనే విధంగా కనుక వెంటనే ప్రభుత్వం స్పందిస్తే మరి మనం అందరం హర్షాధ్యాగ్రహం విస్తరణ చేస్తాం. మరి లేని పక్షంలో రేపు పొద్దున్న ఈ సభలో ఒక తీర్మానాలు చేసి మేము ఎదగలుగుతామని చెప్పి సంఘతరంగా అందరికీ తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తు రేపు జరగబోయే ఈ మీటింగ్ మాత్రం ప్రతి ఒక్క రైతు రాష్ట్రం నుంచి హాజరు కావాలి. హాజరయ్యి మన డిమాండ్లు నెరవేర్చుకుని భవిష్యత్తులో మనం నిలబడాలంటే రేపు ఈ మీటింగ్ వస్తేనే మనం రేపొద్దున్న అందరూ అమలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు హాజరవ్వాలని మా ఈ సంఘం తరపున, కార్మిక సభ్యుల తరపున ప్రతి ఒక్క రైతుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించినందుకు మంత్రి రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు వ్యక్తపరిచిన కోడి విజయభాస్కర్ దంపతులు. ఈ సందర్భంగా రామానాయుడు సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఆయన కార్యాలయానికి బీసీ వర్గీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రి రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయనపై పూల వర్షం కురిపించారు. తొలిసారిగా చైర్మన్ పదవిని బీసీలకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. నర్సాపురంలో వక్ఫ్ సవరణకు ప్రత్యేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు కౌరు పెద్దిరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలపై దాడి చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ మండిపడ్డారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ తక్షణం సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వైఖరి లౌకిక తత్వానికి విఘాతం కలిగిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హిందుత్వ విధానాన్ని తీసుకురావాలని ఈరోజు బీజేపీ విధానం చేస్తుంది. ఇది దేశానికి ఈరోజు కాశ్మీర్లో 307 తీసేశారు, దానికి వ్యతిరేకంగా చేసాం. అంటే కాశ్మీర్లో ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఈరోజు 170 చట్టం అని మన జంగారెడ్డిగూడెం ఏజెంట్కి వెళ్తే అక్కడ ట్రైబల్ భూమ్స్ ఎవరికి కొనుక్కునే అధికారం ఉండదు. ల్యాండ్ రైట్స్
వాళ్ళకుండే రైట్స్ ఉన్నాయి. జరుగుతున్న దాడులను వ్యతిరేకించండి. మైనార్టీ మతాల ఆస్తుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించండి. మైనార్టీ ఆస్తుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించండి. వ్యతిరేకించండి. ముస్లిం ధార్మిక ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న విధానాలను వ్యతిరేకించండి. మతీజ ఆస్తులు వ్యతిరేకించండి. బీజేపీ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకించండి. బీజేపీ నిరంకుశ విధానాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని కలరాస్తున్న బీజేపీ విధానాన్ని రచించాలి. బీజేపీ మతోన్మాద విధానం, మత సామ్రాజ్యం రచించాలి. మతోన్మాదం రచించాలి. మతోన్మాదం ఖండించండి. ముస్లిం మీద జరుగుతున్న దాడులను ఖండించండి. మైనార్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించండి. మైనార్టీ ధార్మిక ఆస్తుల మీద జరుగుతున్న దాడులను రచించాలి. బీజేపీ మతోన్మాద విధానం కాపాడుకుందాం. కాపాడుకుందాం మైనార్టీ హక్కులను కాపాడుకుందాం మైనార్టీ మతస్థుల హక్కులను రచించాలి. బీజేపీ మతోన్మాదం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న చట్టాలను ఈరోజు కాశ్మీర్లో C-70 ఆర్టికల్ని రద్దు చేశారు. కాశ్మీర్లో ఉన్న యొక్క మైనార్టీ హక్కులను బీజేపీ మతోన్మాద విధానాన్ని ముస్లిం ధార్మిక ఆస్తుల మీద ధ్వంసం చేస్తున్న బీజేపీ విధానాన్ని ముస్లిం ధార్మిక ఆస్తుల మీద దాడి చేస్తున్న బీజేపీ విధానాన్ని హిందూ మతంలో ఉన్న మతోన్మాదులు ఈరోజు ముస్లిం వ్యతిరేక విధానాన్ని, అంటే ఏ మతమైనా చెప్పింది, బౌద్ధ మతం చెప్పినా, క్రైస్తవ మతం చెప్పినా, భారతదేశ చరిత్రలో ఒక దుర్దినంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు చాలా దుర్మార్గకరమైనది. ఏదైతే ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులకి, ధార్మిక సంస్థలకి, అలాగే సామాజికంగా అలాగే సాంస్కృతికంగా ఉపయోగపడే ఈ వక్ఫ్ ఆస్తుల్ని ధ్వంసం చేసేదానికి ఆ బిల్లు చాలా దోహదం చేస్తా ఉంది. ఎందుకంటే వక్ఫ్ ఆస్తులు అనేది ఈ రోజు వచ్చిన ఆస్తులు కాదు. చాలా కాలం నుంచి పురాతనంగా అనేక మంది దాతలు ముస్లిం మతం కోసం, అలాగే ముస్లిం యొక్క ధార్మికత పెంపొందించడం కోసం దానం చేసిన ఆస్తులు. మరి ఆ ఆస్తులు ఈ రోజుని ఈ దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ, జిల్లాలో కానీ కొన్ని లక్షలాది ఎకరాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముస్లిం యొక్క మత విస్తరణకి, ఆ రకంగా ధార్మిక విస్తరణకి ఉపయోగపడతా ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో హిందూ మతోన్మాదాన్ని పెంపొందిస్తూ మైనార్టీ మతాల మీద దాడులు చేస్తా ఉంది. ఈ రోజు ముస్లింస్ గౌరవంగా సమాజంలో వాళ్ళు తలెత్తి తిరుగుతున్నారంటే దానికి కారణం వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఒక కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ను ఈ రోజుని వాటి మీద పడింది. ఒక పక్కనే రంజాన్ మాసం చాలా పవిత్రంగా ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా రంజాన్ మాసంలో చాలా మేము ఈ దేశంలో లౌకిక విధానానికి కట్టుబడి ఉన్నాం, అన్ని మతాలు మేము సమానంగా చూస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ఆ రకంగా వాళ్ళందరూ కూడా సంతోషపరిచే విధంగా మాట్లాడారు. కానీ రంజాన్ పండుగ వెళ్ళిన మరుక్షణమే చాలా దుర్మార్గకరంగా మరి ముస్లిం సోదరులందరికీ కూడా పెద్ద నష్టం కలిగించే మరి ఈ చట్ట సవరణ, వక్ఫ్ చట్ట సవరణ తీసుకురావడం చాలా దుర్మార్గకరమైనది. ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఈ భారతదేశం లౌకిక ప్రజాస్వామిక దేశం. చాలా మంది ఉపఖండంగా పోలుస్తూ ఉంటారు. అంటే అనేక మతాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ కూడా కలిసిమెలిసి జీవించే ఒక మంచి సాంప్రదాయం ఉన్న దేశం. అటువంటి భారతదేశాన్ని ఒక మత ప్రాతిపదిక మీద మీరు విభజించి పాలన చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. మీరు గతంలో చూసాం, సిఏఏ చట్టాన్ని మీరు సవరించాలని చెప్పేసి అన్నారు. అలాగే ఎన్ఆర్సి, సిఏఏ ఈ రకంగా రకరకాల పేర్లతోటి మరి ముస్లింల మీద మరి దాడులు చేసిన సంగతి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుచేత ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మేము సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు భారతదేశాన్ని మత పరంగా మీరు పరిపాలన చేయకండి, అన్ని మతాలని సమానంగా గౌరవించండి. ఈ రోజునే ఆస్తులు అనేవి కేవలం ముస్లిం సంస్థలకే కాదు, హిందూ సంస్థలకు ఉన్నాయి, క్రైస్తవ సంస్థలకు ఉన్నాయి, అన్ని రకాల మత సంస్థలకి ఈ రోజునే ఆస్తులు ఉన్నాయి.
అన్నిటిని మీరు కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. అయితే వాటి విషయాల్లో మతపరమైన విషయాలు మేము జోక్యం చేసుకుంటాం అనేది సహించరాని విషయం. అంచేత ఈ కేంద్ర ప్రభుత్వం అటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుచేత ఈ రోజు ముస్లింస్ చాలా శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉంది. అంచేత రాష్ట్రపతి ఆమోదం పొందక ముందే ఈ బిల్లుని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ దేశంలో ఉన్న మైనార్టీని అందరిని కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ పురోగతి చెందుతున్నది. ఈ కాలంలో ఈ యొక్క 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న సంపదను ఓ పక్కన కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తూ దేశంలో మత విచ్ఛిన్నకర విధానాలను అవలంబిస్తూ ఈ రోజున అధికారం చేస్తుంది. మరి భారతదేశం ఒక లౌకిక ప్రజాస్వామ్యం, అనేక భాషలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలతో కూడినున్న ఈ దేశంలో ఈరోజు మైనార్టీల్ని ఒక 2వ తరగతి పౌరులుగా తీసే విధంగా ఈరోజు బీజేపీ మతోన్మాద విధానాలను అవలంబిస్తుంది. మరి ఈరోజు దేశంలో రాజకీయాలకి అంటే మతం రాజకీయాలతో సంబంధం లేదు. మతం వ్యక్తిగతమైన విషయం. రాజ్యం దోప్యం చేసుకోకూడదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముస్లిం యొక్క ఆస్తుల విషయాల్లో, ముస్లిం యొక్క మసీదులకి ధార్మికతంగా వచ్చిన ఈ ఓక్స్ యొక్క చట్టాలను సవరణ చేసి వీళ్ళ ఆస్తుల విషయాల్లో జోక్యం చేసే అధికారం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెబుతుంది, ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్న 25, 26 ఆర్టికల్ ప్రకారం కూడా చెబుతుంది ఓక్స్ చట్టాలను సవరణ చేసే అధికారం మీకు లేదని కూడా చెబుతుంది. ఇట్లాంటి అత్యున్నతమైన సుప్రీంకోర్టు విధానాలను కూడా ఈ రోజున కాలరాస్తూ ఈరోజు మైనార్టీ ఆస్తుల్ని ఈ రోజున దారాదత్తం చేసే విధంగా, అట్లా రక్షణ లేకుండా విధంగా ఆ చట్టాలని బలహీనపరిచే విధంగా మైనార్టీ హక్కులను కాలరాస్తుంది. ఈ రోజు ముస్లిం మీద జరుగుతుంది, రేపొద్దున క్రిస్టియన్ల మీద జరుగుతుంది, బౌద్ధుల మీద జరుగుతుంది, అలాగే జైలు మీద జరుగుతుంది. ఈ రోజున ఒక హిందూ మతోత్వన విధానాన్ని ఈరోజు భారతదేశంలో తీసుకురావాలని ఈ బీజేపీ యొక్క ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మతాలకి ప్రాతిపదికంగా, మతాల ఆధారంగా మీరు రాజకీయాలు చేసే విధానాన్ని, మతాలకు ఉన్న సంస్థలకు ఉన్న ఆస్తుల్ని మీరు దాన్ని చట్టపరం చేసే విధానం ఈ బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఇట్లాంటి లౌకిక ప్రజాస్వామ్యంలో మత ప్రమేయమైన విషయాలను ఈ యొక్క చట్టాలను సవరణ చేసే విధానం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం అప్రజాస్వామ్యమైంది. ఈ లౌకిక ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం చేకూరుతుందని మేము ప్రజాస్వామ్యవాదులుగా సిపిఎం పార్టీగా భారతదేశంలో బీజేపీ యొక్క చర్యలు చాలా అమానుషం, చాలా ఘోరమైన విషయం. ఇందులో ఎటువంటి రాజకీయాలు కాకుండా ఓన్లీ మైనార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మాకు మద్దతు ఇచ్చారో మైనార్టీస్కి, అది సిపిఎం కమ్యూనిస్టులు కానివ్వండి, ఇతర పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, వారికి ఫస్ట్ ధన్యవాదాలు. రెండో విషయం వచ్చేటప్పటికి అసలు మా చెప్పుల్లో వాళ్ళ కాళ్ళు ఏంటి, వాళ్ళ కాలు వేయాల్సిన అవసరం ఏంటి? అది జోడు నాది, అది నేను వేసుకుని తిరుగుతాను. అది ఎలాగైనా అవ్వచ్చు, అది ఇరిగిపోయింది అవ్వచ్చు, తెగిపోయింది అవ్వచ్చు, నా జోడు నేను వేసుకుని తిరుగుతాను. అయితే వాళ్ళు నా చెప్పుల్లో కాలు వేయాల్సిన అవసరం లేదు, వాడికి ఎటువంటి పరిస్థితుల్లో అర్హత లేదు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి ఈ వక్ఫ్ బోర్డు అంటే గతం నుండి నిజాం నవాబులు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆస్తులు. అది దేనికది? సేవా సంఘాలకి, అది మైనార్టీలకి, అది మసీదులు కావచ్చు, ఖబరస్థాన్ కావచ్చు, దర్గాలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళకి మాత్రమే చెందింది. అది వాళ్ళకు ఉన్నటువంటిది మదర్సా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏదైనా వాళ్ళు సహాయం చేసుకుంటానికి అటువంటి సందర్భాలు పెట్టినప్పుడు అంతా బ్రిటిష్ కాలంలోనే ఎవరు ఏం చేయలేకపోయారు, చేయలేదు కూడాను. అది కరెక్ట్ పద్ధతి కాదు. సుమారుగా వక్ఫ్ బోర్డుకి 20 లక్షల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు మీరు తీస్తానంటే మంచిదే, కానీ ఈ విధంగా మాకు ఇంత పర్సెంటేజ్ ఇప్పుడు సుమారుగా ఎప్పుడో 200-300 సంవత్సరాలు కాగితాలు తేవాలంటే అది కష్టం. అది వాళ్ళు ఏం చేస్తారు, కలెక్టర్గా ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేసి అక్కడ ఉందో లేదో, కరెక్ట్ ఉందో లేదో అది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అండి. మీరు హ్యాండ్ ఓవర్ చేసి ఏం చేస్తారు, వాళ్ళ ఐటీ కంపెనీలో, రైస్ మిల్లులో ఏదో వాళ్ళ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు. అది మా ఆస్తి. అది మీరు నిజంగా మీరు కరెక్ట్గా అది 20 లక్షల సంబంధించిన ఎకరాల ఆస్తులు మీరు అమ్మేసి మైనార్టీలు పంచారంటే అది వేరే విషయం. పైగా రెండో విషయం నేను చెప్పబోయేది అంటే, దీంట్లో ఈ మైనార్టీస్కి సంబంధించింది వక్ఫ్ బోర్డులో కమిటీల్లో సుమారుగా 30% ఈ ముస్లిమేతరులకు ఇస్తారంట. అది ఎంతవరకు సమంజసం? అది అంటే మా ఇలాగైతే హైందవ దాంట్లో మాకు కూడా కొద్దిగా మెంబర్షిప్ ఇవ్వండి. అది రామ మందిరంలో కానివ్వండి, అది తిరుపతిలో కానివ్వండి,
మాకు కూడా 10% ఎంతో సభ్యులు కూడా మమ్మల్ని కూడా చేర్పించుకోండి. మరలా ఇదే వర్క్ బోర్డులో కూడా CEO కూడా చేస్తారట, అంటే ముస్లిం ఇతరుల్ని. అది ఎలా జరుగుతుంది? ఎంతవరకు కష్టం? మైనార్టీ అంటే మైనార్టీనే ఉండాలా? ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఎంతమంది ముస్లిమేతరులు లేరు, అక్కడ ఎంతమంది ఉద్యోగాలు చేయట్లేదు. అది మీరు సమంజసమైన విషయం కాదు. అది ఆమోదం పొందినప్పుడు కూడాను ముస్లిమ్స్ అంతా కూడాను భారతదేశం అంతా ఐక్యతగా ఉన్నారు. దీన్ని తాడోపేడే తీర్చుకునే విషయంలో ఉన్నారు. అన్ని రకాల కేరళ కూడా చాలా భారీ ఉద్యమం జరుగుతుంది కూడాను. మీరందరూ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గాంధీ బొమ్మల సెంటర్ లో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా MRO కార్యాలయం వద్ద పేదలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. యోధులు, సంఘ సంస్థ, స్వేచ్ఛా భారతం కోసం పోరాడిన ధీరుడు, కుల రహిత సమాజం కోసం బలహీన వర్గాల ఉన్నత ఊరికి దూరంగా వేయబడ్డవాడు బిహారు రాష్ట్రమందు భోజ్పూరిలో వసంతుదేవి శిబిరాముల కడుపు పంటగ వెలిసినాడయో, అవమానాలెదిరించగ వెలిసినాడయో, శిఖరమే తన హత్తుగా నిలిచినాడయో, శిఖరమే తన హత్తు. ఇప్పటి వరకు 104 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మంది రక్తదాతలను ప్రోత్సహించినటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈరోజు 105వ రక్తదాన శిబిరం జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా 105వ రక్తదాన శిబిరం రక్తాన్ని అందించినటువంటి ధర్మారావు ఫౌండేషన్ వ్యవస్థ రక్తదాతలందరికీ కూడా ధర్మారావు ఫౌండేషన్ తరఫున నమస్సుమాంజలి. పర్లేదండి, ఏదో అనుకోండి. వాళ్ళకి మెడికల్ ఎయిడ్, ఇంకా ఏదైనా దుప్పట్లు, ఇట్లాంటి అవసరాలన్నీ అక్కడ వృద్ధుల్ని ఇక్కడ పాలకుల్లో దివ్య పక్షపాతి నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం. తీసుకోకుండా 10 రూపాయలు తీసుకోవాలి. సార్ అక్కడ ఆపు, అక్కడ ఆపేయాలి ముందు. ఓకే గోపి రాండి ఒకసారి, రండి ఒకసారి. ఇంకెనక్కొండాలి
ఓకే 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 మరి ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలను మన పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఇప్పుడే గాంధీ బొమ్మల సెంటర్లో ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మరి ఈరోజు ఇక్కడ ఈ పేదలకు సహాయ కార్యక్రమాలు, దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు, మరి ఏదైతే ఈ యొక్క రక్తదాన శిబిరం మరి నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అంటే మరి ఆయన మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయుడు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఒక స్వతంత్ర సమరయోధుడిగానే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖలోనూ కూడా ప్రక్షాళన చేసి ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖలోనూ కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అటు కార్మిక శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ ఏ శాఖను నిర్వహించినా కూడా మరి ఆ రోజు మరి ఆయన ఇచ్చినటువంటి సంస్కరణలే ఈ రోజు మనందరం కూడా అమలు చేసుకునేటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని స్వార్థపరమైనటువంటి శక్తులు అడ్డుపడకుండా ఉండుంటే ఈవేళ మరి భారతదేశానికి ఆ రోజు మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు దేశ ప్రధాని అయ్యేవారు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 117వ జయంత్యోత్సవాల సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి రక్తదాన శిబిరం కానీ, పేదల కోసం ఉచిత పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు రామానాయుడు గారిని అభినందిస్తూ బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంత్యోత్సవాలు ఎప్పుడు కూడా మరి మన రామానాయుడు గారు మరవకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు బలహీన వర్గాల తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఒక వెనకబడిన రాష్ట్రంలో పుట్టి సుదీర్ఘ రాజకీయాల్లో చాలా కాలం ఉండి దేశ ప్రజలకు సేవ చేసి ఉప ప్రధాని వరకు వెళ్ళాడు. కానీ ప్రధాన వెళ్ళే అవకాశం ఉన్న కొన్ని దురదృష్టాల వల్ల ఆయన ప్రధాని కాలేకపోయారు. ఏదేమైనా ఆయన బలహీన వర్గాలకు స్ఫూర్తి. ఎంత వైభవంగా ఘనంగా మరి ఈ సెంటర్లో కార్యక్రమం చేసిన రామానాయుడు గారికి దళితుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఎన్నో సుదీర్ఘంగా 34 సంవత్సరాలు మంత్రి శాఖలో ఉన్నారు. ఆయన గెలవడం, ఆయన జన్మించిన స్థలం బీహార్ రాష్ట్రం అయినప్పుడు కూడా ఆయన రాష్ట్రం బాగా పేద, ఆర్థికంగా ఉన్నత వసతులు లేని పరిస్థితుల్లో మరి ఆయన అటువంటి చదువుకుని కష్టపడి మరి ఏదైతే అంత స్థాయికి మరి సుదీర్ఘంగా 34 సంవత్సరాల సుదీర్ఘంగా మరి మంత్రిగా, రాజకీయవేత్తగా, కార్మిక శాఖ, అలాగే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆయన ఆశయాలతో బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలకు స్ఫూర్తిగా మరి దళితుల్లో పెద్ద దళిత దిక్కుగా ఈ యొక్క నియోజకవర్గంలో మన రామానాయుడు గారు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1565వ రోజు శ్రీ కిలార శ్యాంప్రసాద్, శ్రీమతి లక్ష్మీ భవానీ, మనవరాలు చిరంజీవి కియారా, మనవడు చిరంజీవి కియాన్ హైదరాబాద్ వసంత నవరాత్రుల సందర్భంగా స్వగ్రామం పెనుమలూరు, కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు.
సరే సరే. నమస్కారం. మన ప్రీతమ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ వారి మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి నేటికి 1565వ రోజు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవారు కానీ వారి బంధుమిత్రులు కానీ ఎవరికైనా సరే ఆకలికి ఇబ్బంది పడకుండా, అన్నం కోసం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మన ప్రీతమ జలవనరుల శాఖ మంత్రులు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి దాతల యొక్క సహకారం. ఈరోజు మా దాత వచ్చి కిలారి శ్యాంప్రసాద్ గారు, లక్ష్మీ భవానీ గారుల మనవరాలు చిరంజీవి కియారా, మనవడు చిరంజీవి కియాన్ వసంత నవరాత్రుల సందర్భంగా వీరు ఈ భోజనం పెట్టించడం జరుగుతుంది. వీరిది ఒక గ్రామం పెనమలూరు, కృష్ణా జిల్లా. ఈ ఉచిత భోజనాలు పెట్టించిన దాతలో నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ కియాన్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మీ భోజనం మీరు తినాలి. 2వ ప్లేట్ ఎవరో అది కూడా రావాలండి. వెళ్ళరా తెచ్చిరా. ఎదురుగా చెప్తుందా? ఇబ్బంది కదా. ఆపండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.